మూసీ పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటీల ప్రయత్నాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మూసీలోని మురుగు నీరుని శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లిందంటూ తెలిపారు. మూసీ పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటీల ప్రయత్నాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మూసీలోనే మురుగు నీరును శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లింది. దేశంలోనే అతిపెద్దది అయిన నాగోల్ ఎస్టీపీని 4,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూల్చకుండా భూములు కోల్పోకుండా మూసీని అభివృద్ధి చేశామన్నారు. 2023 డిసెంబర్ వరకు 85% ఎఫ్టీపీ నిర్మాణం పూర్తయింది. 15 బ్రిడ్జీలు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బంగారుపాలెంలో పెట్టి కేసీఆర్ తెలంగాణను అప్పగించారు. బీఆర్ఎస్ పాలనలో వికాసం, కాంగ్రెస్ పాలనలో విధ్వంసం కొనసాగుతోందన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఇటుకను పేర్చినోడికి కూల్చే హక్కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ స్వార్థం కోసం 16,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు వ్యయం 10 రెట్లు పెంచి 1.50 లక్షల కోట్ల భారీ స్కామ్కు తెరతీశారంటూ ఆరోపించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోన్నది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ జోన్లో ఉంది. అది కూలగొట్టే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ప్రజలను రోడ్డున పడేసి ఏం సాధిస్తారన్నారు. సీఎం రేవంత్ మంత్రులు ఇలా అందరి ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయి. మహబూబ్ నగర్లో దివ్యాంగుల ఇల్లు కూల్చారు. ఖమ్మంలో పేదల గుడిసెలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇవన్నీ రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్కు 16,000 కోట్లతో మూసీని సుందరీకరించడం చేతకాకపోతే మేము చేసి చూపిస్తామంటూ సవాల్ విసిరారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు. నీ ఇల్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లో మీరు కోస్గిలో ఇల్లు కట్టుకున్నారు. కోస్గిలో మీరు కట్టిన ఇల్లు రెడ్డికుంటలో ఉన్నది, తాలాబ్లో ఉన్నది, అది కూడా చెరువులో ఉంది. వాస్తవమా కాదా చెప్తావాను ముందుకొచ్చి? నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా. నీ ఇల్లు స్వయంగా ఇలా రెడ్డికుంటలో కోస్గిలో ఉన్న మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారి ఇల్లును మాత్రం ఎవడు ముట్టడు. హైడ్రా రాదు, ఇంకొకటి రాడు, ఎవడు రాడు, ఏ అధికారి రాడు, అంత ధైర్యం వాళ్ళకి లేదు.